ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అయినా ఈ స్వాతంత్రం తర్వాత అయినా మనకి కరోనా మీద పోరాడుతున్నాం కాబట్టి కరోనా నుంచి కూడా మనకి స్వాతంత్రం తొందరలోనే రావాలి, ప్రజలందరూ రక్షణతో ఉండాలి, ఆరోగ్యంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు కరోనా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కరోనా వైద్యానికి సంబంధించి ఇటీవల చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అంటే ఇంటి వైద్యం చేసుకుంటే మంచిది అని చెప్పి, వ్యాక్సినేషన్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది తర్వాత మాట పెడితే ముందు తక్షణ జాగ్రత్త కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, ఇది తాగితే మీకు కరోనా తగ్గుతుంది, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అని చెప్పి అసంబద్ధమైనటువంటి ప్రకటనలు చేయడం చాలా చూస్తున్నాం. అయితే వీళ్ళు ఇచ్చే సలహాలన్నీ చాలామంది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. తెలుసో తెలియకో, లేదు ఎవరో చెప్పారులే మనం చేస్తే పోయేదే ఉంది అన్న ఒక అభద్రతా భావంతో, ఇది తగ్గుతుందో లేదో అన్నటువంటి ఒక భయంతో, సరే తగ్గడానికి ఏది చేస్తే ఏమిటి, ఏదైనా తగ్గాల్సిందే కదా అని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. దానికి సంబంధించి వైద్యులందరూ కూడా చాలా సూచనలు చేస్తున్నారు. ఏంటంటే ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి వైద్యం చేసుకుంటూ ఆసుపత్రుల పాలవుతున్నారు. చాలా తీవ్రమైనటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి వాళ్ళకంటే, ముఖ్యంగా బీపీ పెరిగిపోవడం, టెన్షన్ పెరిగిపోవడం, షుగర్ లెవెల్స్ సాధారణంగా ఉండేది కూడా పెరిగిపోవడం, ఈ విధంగా చాలామందికి అవుతున్నాయి. ఒక్కొక్కరికి శ్వాస ఆడడం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈ రకమైనటువంటి చేయడం వల్ల, అల్సర్ కూడా వస్తుంది చాలామందికి అనేది చాలా చెప్తున్నారు. అయితే ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్తూ ముందు ఈ ఇంటి వైద్యాన్ని పూర్తిగా నిలిపివేయండి అని చెప్పి వైద్యులు సలహా ఇస్తున్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే కషాయ సేవనం, దానివల్ల ఇబ్బందులు. చాలామంది ఇప్పటికి చెప్పేది ఇంట్లోనే మన మసాలా దినుసులు ఇవన్నీ ఉంటాయి, ఇవి సొంఠి, ఇలా 7-8 రకాల దినుసులతోటి కషాయం చేసుకుని పరగడుపునే రోజుకు అనేక సార్లు, దాదాపుగా రోజుకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఖాళీ ఉంది కదా పర్వాలేదు మనకి తగ్గిపోవాలి అన్న ఉద్దేశంతో 10-15 సార్లు తాగేస్తున్నారు. దీంతో పరిమితికి మించి తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది, అలాగే గుండె పట్టేసినట్లుగా ఉండడం, గుండెపోటు వచ్చిందన్న ఆందోళనతో ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. అలాగే సి విటమిన్ బాగా అందాలి శరీరానికి అన్న దాంతో దాదాపుగా 2 నిమ్మకాయల రసాన్ని కషాయంలో కలిపేసి తాగుతున్నారు. దాంతో కొంతమందికి గొంతులో పుళ్ళు పడడం, అలాగే అధిక వేడితో తాగడం వల్ల మొత్తం నోరంతా మనకి పొట్టొచ్చేసింది అంటారు, నోరు పగిలింది అంటారు. ఆ రకంగా నోట్లో బొబ్బలు వచ్చి ఎలర్జెటిక్ కింద మారడం జరుగుతుంది. అలాగే ఈ నిమ్మకాయ రసం అధికంగా తాగడం వల్ల మన దంతాలపై ఎనామిల్ అనేది దెబ్బతింటుంది. దంత రక్షణ కోసం ఉండేటువంటి పొర ఎనామిల్ ఏదైతే ఉంటుందో ఈ నిమ్మకాయ రసం ఎక్కువ తీసుకోవడంతో ఆ పొర దెబ్బతినడం, పళ్ళు జివ్వుమని లాగుతున్నట్టు అనిపించడం, తినాలని అనిపించకపోవడం, పళ్ళు పులిసిపోయి అంటారు చూసారా, ఆ విధంగా. సో ఎక్కువగా ఈ కషాయాలు ఇవి తాగొద్దు, అందులో నిమ్మకాయ రసాన్ని ఎక్కువ వాడద్దు అని చెప్పి వైద్యులు సూచన చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కరోనాకి సంబంధించి వచ్చినటువంటి ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయి ఏంటని చూస్తే హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్, HCQS, వీటిని విచ్చలవిడిగా మింగేస్తున్నారు. ఇవి వైద్యుల పర్యవేక్షణలో, వైద్యుల సూచన మేరకు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మోతాదులో మాత్రమే వాడాలి. అంతే తప్ప దొరికింది కదా అని పెప్పర్మెంట్ బిళ్ళలాగా వేసుకుంటే అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి సంబంధించి గుండెకి సంబంధించిన జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్ మందులు వాడడం వల్ల గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయి. ఇవి వాడాల్సింది ఎలాగా అంటే HCQS 400 mg ట్యాబ్లెట్స్ని మొదటి 2 రోజులు మాత్రమే వాడాలి. ఒకవేళ మీకు కరోనా లక్షణాలు కనిపిస్తే, క్వారంటైన్లో ఉంటే కనుక మొదటి 2 రోజులు మాత్రమే 400 mg ట్యాబ్లెట్స్ వాడాలి. తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత వాడాలి. అంతే తప్ప ఉంది కదా అని రోజు వేసుకుంటే అంతే సంగతి. అలాగే ప్రతిరోజు మింగి ఈ ట్యాబ్లెట్లని హాస్పిటల్లో చేరిన వాళ్ళే చాలామంది ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి కరోనా లక్షణాలు లేవు, ఉందన్న భయంతో వేసుకుని ఇలా వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ MV రావు గారి మాటల్లో చెప్పుకుంటే కనుక వెల్లుల్లి, మిరియాలు
ఈ ఇతర దినుసులతో కూడిన కషాయంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పి ఇప్పటి వరకు ఎక్కడ నిర్ధారణ కాలేదు అని చెప్తున్నారు. అలాగే ఇది ఇష్టానుసారం తాగితే దుష్పరిణామాలు తప్పవు, వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా మందులు వాడడం శ్రేయస్కరం కాదు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే మాస్క్ ఎప్పుడు వినియోగిస్తూనే ఉండాలి. ముఖం మీద మాస్క్ అనేది ఇప్పుడు నేను కళ్ళజోడు ఏ విధంగా అయితే వాడుతున్నానో అలాగే మాస్క్ కూడా పెట్టుకునే ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే భౌతిక దూరాన్ని పాటించడం, మనిషికి ఎడం ఉండాలి, దాదాపు 6 అడుగుల దూరం ఉంచి తీరాలి ఖచ్చితంగా, ఎవరితోనో సంభాషించేటప్పుడు కావచ్చు, ఇది కావచ్చు. అలాగే ఫేస్ షీల్డ్ అనేది వాడండి. ఈ మధ్యకాలంలో వస్తున్నాయి, చాలా తక్కువ ధరకే ఈ ఫేస్ షీల్డ్ మొత్తం అంతా కవర్ చేసే విధంగా వస్తున్నాయి, అవి కూడా వాడండి. అలాగే శానిటైజర్ తోటి చేతులని శుభ్రం చేసుకోండి అని కూడా చెప్తున్నారు. అలా అని చెప్పి శానిటైజర్ని మితిమీరి వాడినా కూడా ఇబ్బంది అవుతుంది, చేతులకు సంబంధించి సున్నితమైన పొరలన్నీ కూడా దెబ్బతింటాయి అని కూడా చెప్తున్నారు. సో సొంత వైద్యాలు మానేసి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మీకు కరోనా లక్షణాలు కనిపించకపోయినా వైద్యం చేసుకోండి తప్పితే ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కషాయాలు తాగడం, హాస్పిటల్ చుట్టూ తిరగడం మాత్రం వద్దు అని చెప్పి సూచిస్తున్నారు.